ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ వైభవాన్ని అన్నమాచార్యుల వారు ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు సిరులు రెండవ నాడు శేషుని మీద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగో నాడు పువ్వుగోవిలలోను గక్కున ఐదవ నాడు గరుడుని మీద అంటే గరుడ సేవ గురించి చెప్తున్నారన్నమాట. ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద గజవాహన సేవ గురించి. చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోను ఇక్కున దేరును గుర్రం ఎనిమిదో నాడు అంటే ఏడవ రోజు సూర్యప్రభ వాహనం మీద, ఎనిమిదవ రోజు అశ్వవాహన సేవ ఉంటుందని మనకు చెప్తున్నారు అన్నమాచార్యుల వారు. కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు పెనచి పదో నాడు పెండ్లిపీట ఎనసి శ్రీ వెంకటేశుడింతి ఎలమేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను అని కన్నులకు కట్టినట్లు రమణీయంగా వర్ణించారు. ప్రస్తుతం అన్నమయ్య వర్ణించిన బ్రహ్మోత్సవాలలో 10వ రోజు కళ్యాణోత్సవం నేడు ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణోత్సవంగా స్వామివారికి నిర్వహించబడుతోంది. వెంకటేశ్వర స్వామివారు సుమారు 17 వాహనాలకి ఊరేగుతుండడం వల్లనే భక్తజనులకు ప్రీతిపాత్రుడైనాడట. ఆ విధంగా అన్నమాచార్యుల వారు స్వామివారి శక్తి సామర్థ్యాలను చూసి ఆశ్చర్యపోతూ ఇలా అన్నారు. ఎట్టు నేరిజితివయ్యా ఇన్ని వాహనము లెక్క గట్టిగా నిందుకే హరి కడు మెచ్చేమయ్యా. బ్రహ్మోత్సవాలకు తిరుమల చేరుకునే భక్తజనులను గుర్చి అన్నమయ్య ఇలా వర్ణించాడు. నానా దిక్కుల నరులెల్లా వానలలోనే వత్తురు గదలి సతులు సుతులు బరిసరులు బాంధవులు హితులు గొలువగా నిందరును శతసహస్ర యోజన వాసులును ప్రతములతోడనే వత్తురు గదలి ముడుపులు జాళెలు మొగిదల మూటలు కడలేని ధనముగాంతలును కడుమంచి మణులు కరులు తురగములు వడిగొని చెలగుచు వత్తురు గదిలి మగుట వర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు జతురులను తగు వెంకటపతి దరుశింపగా బహువగల సంపదల వత్తురు గదలి అని బ్రహ్మోత్సవాలకు వచ్చే జనాలను అన్నమాచార్యుల వారు ఈ విధంగా వర్ణించారు. ఓం నమో వెంకటేశాయ.